మరి ఈ కీర్తన విన్నారు కదండి, ఎంతో ఆధ్యాత్మికత ఉంది ఇందులో. మరి చెప్పాలంటే టైం చాలా ఉంది, కానీ వద్దు, 2-3 మాటల్లో చెప్తాను మీకు నేను. ఏడు కొండల నడుమా 3 ఏరుల పైన, 7 కొండల నడుమ 3 ఏరుల పైన, మేడా లోపల హంస నాడిస్తున్నాడేమో పోవమ్మా, సద్గురు నిందు వేవేగా దేవమ్మా, మమ గురు నిందు వేవేగా దేవమ్మా. ఎవరండి ఇక్కడ 7 కొండల నడుమ? ఎవరండి 7 కొండలు ఎక్కడున్నాయి? ఇందులో చాలామందికి తెలుసు. మన శరీరంలోనే 7 స్థితులు ఉన్నాయి. అవే 7 కొండలు. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము. మూలాధారం అంటే ఇక్కడ మనం కూర్చునే ప్రదేశము, స్వాధిష్టానం అంటే పొత్తి కడుపు, మణిపూరకం అంటే బొడ్డు ప్రదేశము, మరి అనాహతం అంటే హృదయ స్థానము, విశుద్ధము అంటే జీవుడు ఇక్కడ గొంతు దగ్గర, మరి ఆజ్ఞ అంటే 2 కనుబొమ్మల మధ్యన సహస్రార స్థితి. 7 కొండల నడుమా 3 ఏరుల పైన, మేడా లోపల హంస నాడిస్తున్నాడేమో పోవమ్మా. మరి ఆ హంసను ఆడిస్తున్నాడు ఎవరు? ఆ గురువు, ఆత్మ. మన శరీరంలో ఆత్మ ఎక్కడెక్కడ సంచరిస్తుందనేది ఈ కీర్తన, ఈ తత్వం చెప్తుంది. 7 కొండల నడుమ ఆ ప్రాణశక్తి, 3 ఏరుల పైన. ఏరు అంటే నది. 3 ఏరులు, 3 నదులు ఏవండి మన శరీరంలో ఎక్కడున్నాయి? త్రివేణి సంగమ మంగళ తరంగిణి అంటారు. గంగా, యమున, సరస్వతి ఇక్కడే ఉన్నాయి. చెప్పుకుందామా ఒకసారి? సార్ ఒక్కసారి మనము ఇదొక్క రోజుకు ఆలస్యమైన ఓపిక పట్టండి సార్, మా మీద కరుణ చూపించండి. ఇంకా కొన్ని 2-3 పాటలు అయితే మరి అతిథుల సందేశాలతో మనము సన్మాన కార్యక్రమంతో మనం ముగించుకుందాం కార్యక్రమాన్ని. 3 ఏరులు అంటే చెప్పండి. సూర్యనాడి, చంద్రనాడి, సుషుమ్న నాడి. కాబట్టి ఈ తత్వము మా తాతగారు అంటే ముత్తాతగారు రాశారు. ఆ శ్రీ లక్ష్మీ నరసింహ యోగానందుల వారి ముఖ్య శిష్యుడైనటువంటి మా ముత్తాతగారు రాశారు. ఇప్పుడు అమృత రామకృష్ణ గారి డాటర్ ఎంతో ఆతృతగా శ్లోకాలు పాడుతుంది. కూర్చోమ్మా. ఒక 5 శ్లోకాలు. కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా కిం భోగై జీవితే
संजायते कामः कामात् क्रोधोऽभिजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति बुद्धिनाशात् प्रणश्यति విషయ వాంఛనను గూర్చి సదా మనము చేయువానికి వాని యందు అనురాగం అధికమై అది కామముగా మారి చివరికి క్రోధమగును. దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరికి అధోగతి చెందును. చాలా అద్భుతం అమ్మ. భగవద్గీత శ్లోకం పాడడమే కాకుండా చిన్నారులంతా కూడా ఈ అమ్మాయి చక్కగా మొత్తం 108 నేర్చుకున్నది, కానీ ప్రాక్టీస్ కావాలి ఇంకా. అందరికీ నమస్కారం. నా పేరు ఎం వీణా మాధురి. నా పేరు ఎం శృతి రంజని. ఈరోజు మేము పాడబోతున్న గీతం రారవేణు గోపబాల. రారవేణు గోపబాల బిలహరి రాగము, ధీర శంకరాభరణ జన్యము, ఆది తాళము, 8 క్రియలు. ముందుగా బిలహరి రాగము యొక్క ఆరోహణ మరియు అవరోహణ.
ఈ చిన్నారులిద్దరూ వీణ మాధురి, వీళ్ళ అమ్మా నాన్నలు శ్రీకాకుళం జిల్లా అండి. వీరిది 3 సంవత్సరాలు. మేడం 3 సంవత్సరాలైందా మీరు వనపర్తికి వచ్చి? దీప్తి మేడం, ఒకసారి చిన్నారులు గట్టిగా చప్పట్లు కొడదాం సార్. ఆంధ్ర వాళ్ళకు కళలంటే ఎక్కువ ఇష్టం. వాళ్ళ మేడము వనపర్తిలో వెతికి నేను ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ చేయలేదు సార్, కష్టపెడుతున్న ప్రజలను. సంగీతం నేర్చుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఎవరు నేర్పుతారో తెలియదు, నేను బోర్డు పెట్టలేదు. ఎంతో కష్టపడి అడ్రస్ వెతుక్కొని వచ్చారు కదా మేడం. స్టార్టింగ్లో ఎంతో చక్కగా 3 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నారు సార్. వీళ్ళ నాన్నగారు ఎల్ఎన్టీ సిమెంట్లో జాబ్ చేశారు సార్. ఓకే అమ్మా. నాన్నగారు ఉన్నారా సార్? వచ్చారా మీరు? థ్యాంక్ యూ సార్. వారు ప్రోత్సహిస్తున్న వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు సార్. ఒక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు సార్. ఓపికగా, మరి చిన్నారులు అందరూ కూడా ఓపికగా ఉన్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. మరి చివరిగా శ్వేత, అసలు చిన్నపిల్లలు రావడం అంటే ఓకే సార్, పెద్దవాళ్ళు రావడం అనేది చాలా గొప్ప విశేషం సార్. అందరూ ప్రోత్సహించాలి. మహిళలు, గృహిణులు, అమ్మమ్మలు, నాన్నమ్మలైన వాళ్ళు కూడా. మరి మేడం చూడండి, అమ్మమ్మ నాన్నమ్మ అయిపోయింది ఆల్రెడీ. రండి మేడం. ధన్యవాదాలమ్మా, చాలా చక్కగా పాడావు. ఇప్పుడు నీరజ్ జనగణ పాడడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. ఆ తర్వాత మనం అతిథుల సందేశం తీసుకుందాం సార్. జనగణమన జాతీయ గీతం శంకరాభరణ రాగం ఆది తాళం రచన శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్. ముందుగా శంకరాభరణ రాగం యొక్క ఆరోహణ మరియు అవరోహణ.
రి గ గ గ గ గ గ గా గ గ రి గ మా గా గ గ రి 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 ని రి సా సా పా ప పా ప ప ప పా ప ప ప ద ప మా 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 గ రి మా గా గా గ గ గా గ రి ప ప ప మా 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 గా గ గ రి 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 ని రి సా సరి గ గ గా గా రి గ మా గ మ ప ప ప మ మ గ రి మ గా గా గ రి 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 ని రి సా ప 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 ద ప మ మా 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 గ రి మ గా సరి సా ని ద డి ద ప ద స స రి రి గ గ రి గ మా జన గణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల గంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాయే తవ శుభ ఆశీష మాగే गाहे तब जय दाता जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ప్రభుత్వ కార్యక్రమాల్లో అయితే జనగణమన చివరిగా పాడతాం. ఇది సంగీత కార్యక్రమము. చివరిగా ఒక ఈ రక్షణ రక్షణ సిద్ధిక అండ్ ప్రకృతి శ్రీలలిత పాడడానికి ఉన్నారు సార్. ఇదొక్కటి చివరి పాట. श्रीललिता शिवज्योति सर्वकामदा श्रीगिरिनिलया गिरामय सर्वमङ्गला श्रीललिता शिवज्योति सर्वकामदा श्रीगिरिनिलया गिरामय सर्वमङ्गला श्रीललिता शिवज्योति सर्वकामदा జగముల చిరునగముల పరిపాలించే జనని అనయము మము కనికరమున కాపాడే జనని వసమై స్మరణే జీవనమై మనసే నీవశమై స్మరణే జీవనమై మాయ నివరణీయమే పరమేశ్వరి మంగళహారతి శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళా శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వల తలుకుల కలల జ్యోతుల కర్పూరహారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ
ఈ చిన్నారులకు గట్టిగా క్లాప్స్ కొడదాం సార్. అతిథుల సందేశాలు మనం తీసుకుందాం. సంగీత ధ్యాన సంబరాలు కార్యక్రమ అధ్యక్షులు పెద్దలు రంగయ్య సార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సంగీత ప్రియులకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ చిన్నారి బాలబాలికలకు ఆశీస్సులు. మరి సారు దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మున్ముందు కూడా వారు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని, ఈ కళాపోషణను విద్యార్థుల్లో ఇంకా మంచిగా తీసుకురావాలని చెప్పి ఆశిస్తూ మరి వారు జూన్ మాసంలో రిటైర్డ్ అవుతున్నారు. మరి వారి యొక్క మిగతా అంటే ఇంతకుముందు పాఠశాలలో మళ్ళీ వచ్చి క్లాసులు నిర్వహించి మళ్ళీ మంచి సర్వీసెస్ చేసిండు. మరి దానికి గుర్తుగా మున్ముందు కూడా వారు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాలని చెప్పి విశ్వసిస్తూ వారికి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఈనాటి కార్యక్రమానికి నమస్కారం. నిజంగా ఈ సాయంత్రం మండు వేసవిలో చల్లగాలిలా ఉంది ఈ సంగీత కార్యక్రమం కాబట్టి చిన్నారుల గానాలాపన అద్భుతమైనటువంటి తీరు అమృతతుల్యంగా ఉంది. ఆ శిక్షణనిస్తున్నటువంటి పాండురంగయ్య సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పిల్లల్లో ఇటువంటి ఆసక్తిని కలిగిస్తున్నటువంటి తల్లిదండ్రులకు కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా పిల్లలు నిజంగా ఈ కళలను ఆరాధించడం వల్ల మానసిక ఆనందమే కాకుండా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందనేటటువంటిది విజ్ఞుల యొక్క అభిప్రాయం. కాబట్టి మరి నిజంగా వాళ్ళు నేర్చుకుంటున్నటువంటి ఆ కీర్తనలు వింటుంటే భగవంతుని సాక్షాత్కారం చేసుకున్నటువంటి మహనీయులు మన్నెంకొండ హనుమద్దాస్ గారు కావచ్చు, వేపూరు హనుమద్దాస్ గారు కావచ్చు, లక్ష్మీ నృసింహ యోగీంద్రులు కావచ్చు, గొల్లపల్లి వెంకటదాసుల వారు కావచ్చు, ఉప్పరపల్లి కృష్ణదాసుల వారు కావచ్చు, వారందరూ కూడా భగవత్ సాక్షాత్కారం అందుకున్నటువంటి మహనీయులు. వారి కలం ద్వారా గలం ద్వారా వెలువడినటువంటి కీర్తనలు సాధన చేయడం వల్ల ఈ చిన్నారుల యొక్క జీవితాలు కూడా సుసంపన్నమవుతాయని మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మంచి గాత్రం ఇవ్వాలని, అందుకు ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు కూడా మంచి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. శ్రీ లక్ష్మీ నరసింహ సంగీత ధ్యానాలయం దగ్గర అయినటువంటి నిర్వాహకులైనటువంటి పాండురంగయ్య సార్ గారికి ఒక్కసారి అందరూ నిలబడి కర్తాల ధ్వనులతో గట్టిగా అందరూ ఒక్కసారి నిలబడి గట్టిగా మనం అందరము చప్పట్లతో ఆయనకు మనము స్వాగతం పలికి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి పాండురంగయ్య సార్కి ఇంకా బిగ్ క్లాప్స్. ఇంకా ఓకే, థ్యాంక్ యూ. మీరందరూ కలిస్తేనే కార్యక్రమం విజయవంతం అవుతుంది. అదే చేతులు కలసిన చప్పట్లు, మనసులు కలసిన ముచ్చట్లు, చేతులు కలసిన చప్పట్లు, మనసులు కలసిన ముచ్చట్లు. వినేవారు లేకపోతే పాడేవారు ఎవరి కొరకు పాడాలి. అది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా పిఎస్ఎస్ఎం మూమెంట్ వ్యవస్థాపకుడైనటువంటి మా గురువు గారు, మన గురువు గారు అయినటువంటి మా యొక్క పితామహ బ్రహ్మర్షి సుభాష్పత్రి గారికి ఒక్కసారి బిగ్ క్లాప్స్. ఎందుకంటే ఆ మహానుభావుడు తయారు చేసినటువంటి చక్కగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తే ఈ యొక్క పాండురంగయ్య సార్ మా యొక్క పిఎస్ఎం సొసైటీకి మనకు ఒక డైమండ్. ఇలాంటి డైమండ్ని మన యొక్క వనపర్తి పట్టణం మనకు పుచ్చుకోవడము మన యొక్క అదృష్టంగా మనం భావించాలి. వనపర్తి జిల్లాలో వనపర్తి పట్టణంలో ఉండడం మనం నిజంగా సగర్వంగా హ్యాపీగా ఫీల్ కావాలి. ఎందుకంటే ఈ యొక్క మహానుభావుని మాకు ప్రేమయ్య సార్ తరపున ఈ యొక్క మహానుభావుడి యొక్క సొసైటీకి రావడం, ఈ సొసైటీలో ఎన్నో సేవలు, సంగీత సేవలు, ఈయనకు మా గురువు గారు ఒక బిరుదు ఇవ్వడం జరిగింది. సార్ ఆ బిరుదు ఏంటి సార్? మీ యొక్క బిరుదు ఇచ్చాడు మన గురువు గారు. బ్రహ్మర్షి పితామహ పత్రి గారు నాకు 2006లో పిరమిడ్ ధ్యాన గీతాల మాస్టర్ అని ఒక పేరును నాకు చెప్పడం జరిగింది. ఎస్, ఎందుకంటే అదే బిరుదుతోటి ఈయన ఆ యొక్క బిరుదుకి సాధకత చేసుకోవడం జరిగింది. ఎక్కడ పోయిన కర్తాలలో ఎవ్రీ ఇయర్ మాకు జరిగేటటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాల లోపల అలాంటి మహానుభావుని ఆ యొక్క గురువు గారు ఈ యొక్క వ్యక్తిని మాకు ఇవ్వడం నిజంగా ఎంతో సంతోషం. అలాగే ప్రకృతి ఉమా మహేష్ లాంటి ఒక గొప్ప గొప్ప యువకులను కూడా ఈ యొక్క మా గురువు గారు తయారు చేయడం, ఈ యొక్క పిఎస్ఎస్ఎం సొసైటీ ధ్యానంలో ఎన్నో రకాల శాఖలు నిర్వహించడం, కర్నూలులో ఉన్నటువంటి బుద్ధా పిరమిడ్ మొదటి బుద్ధా పిరమిడ్ మాకు
ఆ ఒక బుద్ధ పిరమిడ్ నుంచి ఈ యొక్క ప్రపంచ దేశం లోపల ఎన్నో రకాల కొన్ని వేల పిరమిడ్లని ఈరోజు మేము నిర్మించుకోవడం జరిగిందనంటే మా గురువు గారు ఆ చెప్పినటువంటి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే ఒకే ఒక్క నినాదంతో ఈరోజు ఎంతోమంది ఈరోజు నిజమైనటువంటి ధ్యానము, సంగీతము, జ్ఞానము ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలని నిర్వహిస్తూ ఈ యొక్క వనపర్తి పట్టణంలో సంవత్సరానికి 3-4 కార్యక్రమాలు ఈ యొక్క దాచలక్ష్మి ఫంక్షన్ హాల్ నిజంగా ఆ యొక్క ఓనర్ గారికి నిజంగా ధన్యవాదాలు యొక్క వేదిక నుంచి. ఎందుకంటే ఆయన జస్ట్ నామినల్గా తీసుకున్నాడు అంతే తప్ప మా యొక్క కార్యక్రమాలకు మా పాండురంగ సారికి గొప్ప అంటే సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క మహానుభావునికి ఇంకా ముందు ఇంకోటి ఏంటంటే ఈ యొక్క మహానుభావుడు మాకు జూన్ నెలలో ఈ యొక్క మహానుభావుడు రిటైర్మెంట్ కావడం ఇలాంటి మహానుభావుడు ఆ తదనంతరం గొప్ప కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆ యొక్క కార్యక్రమాలు మేము ఎప్పుడు ఎల్లవేళలో కూడా ప్రోత్సహిస్తూ ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. ఈరోజు పాండురంగయ్య సార్ గారి ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహ సంగీత ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో చిన్నారి విద్యార్థినులు దాదాపు వారికి అసలు వింటుంటే మా ఉపన్యాసాలు ఇంకా గంట అయినా సరే వద్దు, వాళ్ళ యొక్క సంగీతం వాళ్ళ యొక్క సూక్తులు వింటుంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. వారిని తీర్చిదిద్దినటువంటి పాండురంగయ్య సార్కి చేతులెత్తి నమస్తే చేస్తూ, అదేవిధంగా చిన్నారి విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా వారిని ప్రోత్సహించడము చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఈరోజు సమాజంలో విద్యార్థులు పెడదోవ పడుతున్నారు, సెల్ ఫోన్లకి అంకితమవుతున్నారు. సెల్ ఫోన్లు కాకుండా పాండురంగయ్య సార్ గారి దగ్గరికి పంపించి ఇంత పెద్ద ఎత్తున వారిని తీర్చిదిద్దినందుకు తల్లిదండ్రులకు కూడా మరొకసారి చేతులెత్తి నమస్తే చేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడ ఇచ్చేసిన తల్లిదండ్రులకి, మిగతా పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. పాండురంగయ్య గారు ఈ వనపర్తి పట్టణానికి ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ధ్యానంతో పాటు చిన్నారి విద్యార్థులను ఈ విధంగా తీర్చిదిద్దడంలో వారి గొప్పతనం ఉంది. వారు జూన్ మాసంలో రిటైర్ అవుతున్నారు. రిటైర్ అయిన తర్వాత కొంతమంది ఉపాధ్యాయులు కాలక్షేపానికి ఎక్కడెక్కడో వెళ్తున్నారు. పాండురంగయ్య గారికి ఇంకా ఈ విద్యార్థులను ఇప్పుడు కనీసం 30 మంది ఉన్నారు, 300 మందితోన వారు ఇంకా ఈ పెద్ద ఎత్తున చేయాలి. వారికి తప్పకుండా మన స్థానిక ఎమ్మెల్యే గారు గత 5 మాసాల కింద ఇక్కడ కార్యక్రమాలు జరిగితే అక్కడ వారు పాల్గొనడం జరిగింది. ఈరోజు వారు హైదరాబాద్లో వేరే కార్యక్రమం ఉండడం వల్ల రాలేకపోయినారు. నా వంతు కూడా పాండురంగయ్య గారికి ఎప్పుడు ఎనీ టైం ఉన్నా నా వంతు పూర్తిగా సహకారం ఇస్తాము. వారు ఒక రెంటెడ్ హౌస్లో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏమన్నా అవకాశం ఉంటే గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా, ప్రభుత్వం ద్వారా వారికి ఒక సొంత భవనం అయ్యే విధంగా కూడా నా వంతు గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ప్రయత్నిస్తాము. అదేవిధంగా పాండురంగయ్య గారికి వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సరే పత్రిజీ గారు ఇచ్చిన గౌరవం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా వారిని గుర్తించాలి. ఎందుకంటే ఇటువంటి మహానుభావులను గుర్తిస్తే ఇంకా ఎంతోమంది ఇట్లాంటి చిన్నారి విద్యార్థులు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వనపర్తి పట్టణం అదృష్టంగా భావిస్తూ పాండురంగయ్య గారికి ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా ఈ యొక్క సేటు గుడక ఉదారంగా పాండురంగయ్య గారికి సంవత్సరానికి 1-2 సార్లు నామదల్ ఛార్జ్ తీసుకొని ఇస్తున్నందుకు ఈ యొక్క దాచా లక్ష్మయ్య సేటు గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియసు. నాకు ఇచ్చిన అవకాశానికి పాండురంగయ్య గారికి ధన్యవాదాలు తెలియసు సెలవు తీసుకుంటాను. సార్ ఈరోజు మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారి పుట్టినరోజు. ఒకసారి అందరము హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే గౌడ్ సార్. థ్యాంక్ యూ సార్. మంచి మిత్రులు. మరి కార్యక్రమాలన్నీ ఈ కార్యక్రమాలంతా కూడా ఎంతో ఖర్చుతో కూడినవి. మిత్రులందరూ సహకరిస్తున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నాకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు సార్. ఎమ్మెల్యే గారు కూడా పోయినసారి కార్యక్రమంలో 15 నిమిషాలు ఉంటా అని అనుకున్నవారు 1.5 సేపు ఉన్నారు సార్.
ఎప్పుడు కార్యక్రమం జరిగినా నేను పూర్తి సహాయ సహకారాలు వనపర్తి పట్టణ ప్రజల తరఫున అందిస్తామని వారు అన్నారు, అందిస్తూనే ఉంటారు. ఇక్కడ లేకపోయినా కూడా వారు, ఎందుకంటే ప్రభుత్వ గవర్నమెంట్ సార్ వారు భోజనాలకు వారు మరి అరేంజ్ చేశారు. ఈసారి కూడా వారు లేకపోయినా కూడా వారు ఇస్తారు. అదేవిధంగా మా మిత్రులు, చిరకాల మిత్రుడు, మా క్లాస్మేట్ వాగ్దేవి జూనియర్ కాలేజ్ వ్యవస్థాపకులు కూడా వారిని గుర్తు చేసుకోవాలి. వారు రాకపోయినా కూడా వారు జపాన్ వెళ్ళారు సార్. వాగ్దేవి జూనియర్ కాలేజ్ వారు పిఎంసికి ఈ యొక్క వీడియోకు కావాల్సినట్టు హైదరాబాద్ నుంచి వచ్చారు సార్. వాళ్ళు యూట్యూబ్ ఛానల్, టీవీ ఛానల్, అది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ ఛానల్కు కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని మా మిత్రులు వాగ్దేవి జూనియర్ కాలేజ్ వ్యవస్థాపకులు మరి శ్రీనివాస్ గారు వారు అందించారు. వారు జపాన్లో ఉన్నా కూడా ఒక్క మాటతో ఇచ్చారు సార్ వారు. అదేవిధంగా అందరు కూడా సహకరిస్తున్నారు సార్. అదేవిధంగా మరి ఇప్పుడు మా మిత్రులు పలుస శంకరగౌడ్ సార్ సాహితీ కళావేదిక వ్యవస్థాపకులు, గౌరవనీయులు సంగీత మాస్టర్ పాండురంగయ్య గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈరోజు సంగీతంలో పిల్లలు పాడుతుంటే నిజంగా చాలా ఆనందం అనిపించింది. భారతీయ సంస్కృతికి సంగీతానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, ఆధ్యాత్మికంగా ఉంటాడు. అదే భారతీయ సంగీతానికి ఉన్నటువంటి గొప్పతనం. అందుకే ఇప్పుడు ఈ సంగీతం విన్న వాళ్ళని ఒకసారి మనం గుండె మీద చేసుకొని చూస్తే అందరి గుండె కూడా 72 సార్లే కొట్టుకుంటుంది. అది భారతీయ సంగీతానికి ఉన్న ప్రత్యేకత. భారతీయ సంగీతం ఎవరైతే వింటారో వారికి ఆయుష్ కూడా పెరుగుతుందని శాస్త్రాలని కూడా చెప్తా ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే మనం ప్రపంచంలో పాశ్చాత్య సంస్కృతిలో పడి మన సంగీతాన్ని, సాహిత్యాన్ని అంతా కూడా మర్చిపోతున్నాం. పాండురంగ లాంటి వాళ్ళు అక్కడక్కడ పెద్దలు ఉండబట్టి ఇంకా ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అందుకే వారికి ఒకసారి అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు భగవద్గీత శ్లోకాలు విన్నాం మనం. భగవద్గీతకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంది ప్రపంచంలో ఒకసారి ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలోనే మరి ఈరోజు రేపు భారత్కు పాకిస్తాన్కి కూడా యుద్ధం జరగబోతూ ఉన్నది. ఆ సందర్భంగా భగవద్గీతకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏందనేది ఒక విషయం మీకు చెప్తాను. 1945లో ఒకసారి రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు మరి అణుబాంబు అనేది రెండో ప్రపంచ యుద్ధంలో వేయడం జరిగింది. అప్పుడు వేశారు బాంబు. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు అంటున్నారు మా దగ్గర కూడా అణుబాంబు ఉందని బెదిరిస్తూ ఉన్నారు. కానీ అణుబాంబు కూడా బెదిరికున్నటువంటి గొప్పదైనది మన దగ్గర ఉంది. కానీ అది ప్రపంచానికి తెలుసు, కానీ మనలో చాలామందికి తెలియదు. 1945లో అమెరికా వాడు జపాన్లో అణుబాంబు వేయాలనుకున్నప్పుడు ఒక శాస్త్రవేత్త చెప్పారు ఆయనను. ఓపెన్ హ్యామర్ అని ఒక శాస్త్రవేత్తకు ఆ కమిటీకి లీడర్గా పెట్టి అణుబాంబు వేయమంటే ఆయన ఏం చెప్పంటే, ఈ అణుబాంబు వేయాలంటే చాలా శక్తి అవసరము, అంత సులభమైంది కాదు అణుబాంబు వేయాలంటే. ఈ అణుబాంబుకు వేయడానికి శక్తి కావాలంటే నేను భారతదేశానికి వెళ్ళాలి అన్నాడు ఆయన. నేను చెప్తున్నది కథ కాదు, చరిత్రలో జరిగిన విషయం చెప్తున్నా. ఆయన ఎందుకు నువ్వు భారతదేశానికి వెళ్ళాలంటే, అణుబాంబు వేయాలన్న ధైర్యం రావాలంటే భారతదేశం వెళ్ళి భగవద్గీత చదివస్తే తప్ప నేను ఆ బాంబు వేయలేనని చెప్పాడు ఆయన. ఆయన భారతదేశానికి వచ్చాడు. ఒక 6 నెలల పాటు ఓపెన్ హ్యామర్ జరిగిన విషయం ఇది. ఆయన 6 నెలలు సంస్కృతం నేర్చుకొని భగవద్గీత చదివి మళ్ళీ ఆయన అమెరికా వెళ్ళి అప్పుడు ఆయన అణుబాంబు జపాన్ మీద వేస్తే ఆ బాంబు వేసినప్పుడు ఎంత ఉంటుందంటే దాని యొక్క పవరు దివిసూర్య సహస్ర అనే ఒక శ్లోకం ఉంది. అందులో ఒకసారి కోట్లాది మంది సూర్యులు ఒకేసారి వస్తే ఎంత వెలుగు వస్తుందో అంత వెలుగు అణుబాంబు వేస్తే వస్తుందట. అణుబాంబు వేసినప్పుడు అక్కడున్న శాస్త్రవేత్తలంతా కూడా పొలురెత్తున్నారు, పిచ్చివాళ్ళైపోతున్నారు. కానీ భగవద్గీత చదివిన ఓపెన్ హ్యామర్ మాత్రం ఆయన ధైర్యంగా నిలబడ్డాడంట. మిగతా వాళ్ళు కోలుకోవడానికి 1 సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టింది అణుబాంబు ఆ సౌండ్కి ఆ కాంతికి తట్టుకోవడానికి. మరి అంత పవర్ ఎక్కడ ఉంది అంటే మన భగవద్గీతలోనే ఉంది. కనుక మనము యుద్ధం జరిగే సమయంలో మనం కనీసం అంత ప్రపంచంలో వారంతా గుర్తించిన మన భగవద్గీత శ్లోకాలు మనకు ఎంతమందికి వస్తాయి. ఈరోజు ఆ భగవద్గీత శ్లోకాలు వింటే చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. నిజంగా పాండురంగయ్య గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. మీ సంగీతము ఆ పిల్లలు పాడుతూ ఉంటే నాకు చాలా ఆనందం అనిపించింది. మనందరూ ఆరోగ్యంగా
ఉండాలి, ఆయుష్ పెరగాలంటే ఖచ్చితంగా భారతీయ సంస్కృతి సంగీతం వినాలని చెప్పేసి మీ అందరిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి గారు వారి సందేశాన్ని తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, శ్రీ లక్ష్మీ నరసింహ సంగీత ధ్యానాలయ సంబరాలు జరుపుకుంటున్న దానికి ఈరోజు అందరం ఈడ కలుసుకుకోవడం జరిగింది. కాబట్టి మనం పాండురంగరావు సార్కు ప్రతి సంవత్సరం అందరినీ ఇలా సంగీతంలో మనని అందరిని ఆరోగ్యంగా ఐశ్వర్యాలతో ఈడ ఎంతో ఆనందంగా 3 గంటల పాటు ఆనందాన్ని ఉత్సవంగా మనల్ని జరుపుకుంటున్నాము. ఆయనకు ఒకసారి పాదాభివందనలు చెప్తున్నా. ఎందుకంటే మనం సంగీతం వింటేనే ఆరోగ్యం. చూడండి, ఎక్కడైనా సంగీతం ఉంటేనే, ఎక్కడ లాంగ్ జర్నీ పోయినా సంగీతం వింటేనే ఆరోగ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సంగీతం వలన ఆయనకు ఎంతో కృషి చేసి ప్రతి సంవత్సరంలో 3-4 సార్లు పెడుతున్నాడు. కాబట్టి ఆయనకు ఎంతో మనం ఆనందిస్తున్నాం. ఇంకొక విషయం మనం ఎందుకంటే మన వనపర్తి టౌన్ కానీ వనపర్తి జిల్లాలో కానీ మనం ముఖ్యంగా వనపర్తి జిల్లాలో దేవాలయాలు ధ్యానాలైనవి. ప్రతి సెంటర్లు ప్రతి ఇంట్లో ధ్యానం. కానీ ఈ సంవత్సరం 2025లో వనపర్తి శాసనసభ్యులు మన తూడి మేఘారెడ్డి, వనపర్తి జిల్లా వనపర్తి ముద్దుబిడ్డ ఖచ్చితంగా, ఎందుకంటే మన ఎనర్జీని తట్టుకోలేడు ఆయన. ఖచ్చితంగా ఇంత ఎనర్జీ స్త్రీలు ప్రతి సెంటర్లో నడిపిస్తున్నారంటే ఇంత ఎనర్జీకి ఆయన తట్టుకోలేక మనకు ఖచ్చితంగా 100/100 ప్లేస్ ఇస్తాడు. ఇప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు ఇప్పుడు ఫోన్ మాట్లాడారు కొంతసేపు కిందట. ఎందుకంటే మనం ఈరోజు అప్లికేషన్ ఇవ్వాలనుకున్నాము, ఆయన లేడు. ఆయన ఎందుకోసం ఇస్తాడంటే మన ప్రచారం ఎక్కువ ఉంది. మనం వనపర్తి జిల్లాలో ఎక్కడ లేని వనపర్తి జిల్లాలో కానీ వనపర్తి టౌన్లో కానీ ఎవరు చేయలేనంత కృషి చేస్తున్నారు. ప్రతి సెంటర్లో 41 రోజులు ఎందుకు ఒక్కటి చేయాలి మాస్టర్ మనం? ఎందుకంటే ప్రతి పెరిమిడ్లో కూర్చున్నప్పుడు 41 డేస్, ఎందుకంటే పెరిమిడ్ రావాలని సంకల్పం పెట్టుకొని ధ్యానం చేయమని చెప్పాలి ప్రతి పెరిమిడ్ మాస్టర్కు. ఇదొక్కటి మీరు ప్రతి మాస్టర్కు చెప్పుకుంటూ ఉండాలి. చూడండి, ఎంతో ఎనర్జీ. ఖచ్చితంగా మేఘారెడ్డి ఇయ్యకున్నా మనకు ప్లేస్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మన ఎనర్జీ తట్టుకోలేడు ఆయన. కాబట్టి ఎంతో మనం ఖచ్చితంగా ఈసారి 2025లో 100 మంది మనకు ప్లేస్ ఇస్తాడు. ఖచ్చితంగా మనమంతా సహకారంతో దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని దాన్ని ముందుకు నడిపించి ఇటువంటి కార్యక్రమాలు సారి ఎన్నో నడిపించాలని కోరుకుంటున్నాము. ఇంతమంది స్త్రీలు ఇంత ఆనందంగా ఏడన్నా ఉంటామా? 4 గంటల సేపు ఇంత ఆనందం ఎక్కడైనా దొరుకుతుంది మనకు? ఖచ్చితంగా రావాలి. వాటికి మనం సాయం చేస్తూ ఇటువంటి ఆరోగ్యాన్ని ఎక్కడ పొందలేము. మన ఇంట్లో మనం గోర్లు గిల్లుకుంటూ కూర్చునేది కాదు. ఎక్కడైనా ప్రచారం చేస్తూ పోవాలి. బయటికి వెళ్తుంటే మన ఆనందమే, ఇంట్లో ఉంటే ఆనందం లేదు. ప్రతి శ్వాస మీద శ్వాసతో ఉండాలి, ఎరకతోటి ఉండాలి. మన వనపర్తిలో సస్యశ్యామలంగా ఏ జిల్లాలో ఏంది నడుస్తుంది నేను హామీ ఇస్తా. ఎందుకంటే చేస్తున్నారు, కానీ మన పిరమిడ్ మాస్టర్లు అక్కడ ఎవరు చేయలేదు. ఒక సిస్టమేటిక్గా చేస్తున్నారు. ఏ మూల చైతన్య పిరమిడ్ కానీ, ఏ సెంటర్ సరస్వతి కానీ, నువ్వు ఎన్ని సెంటర్లు కొత్తవి అన్ని బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఎందుకంటే అన్నదానం చేస్తూ ప్రతి సెంటర్లో సాయంత్రం అఖండ ధ్యానము. ఎందుకంటే నరేంద్ర మోడీ అఖండ ధ్యానం చేసి ప్రమాణ స్వీకారం చేసి మనకెందుకు రాదు ప్లేసు? ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా ఫ్రెండ్ నా అందరూ మాట్లాడకోరుతున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. చాలా అద్భుతమైనటువంటి ఇప్పుడు మిత్రులు రామకృష్ణ గారు, మరి రామ్షా వనపర్తి పట్టణంలోని మొట్టమొదటి పెద్ద హోల్సేల్ మార్ట్, వారి సందేశం తీసుకుందాం. హలో, సభకు నమస్కారం. ముందుగా నా పరిచయము, నా పేరు కుట్ర రామకృష్ణ. వనపర్తిలో రామ్షా హోల్సేల్ మార్ట్ అని చెప్పి ఒక పెద్ద సూపర్ మార్కెట్ ఓపెన్ చేయడం జరిగింది. మీరందరి సహాయ సహకారాల సందర్భంగా సహకరిస్తున్నందున మా రామ్షా హోల్సేల్ మార్ట్ ఈరోజు దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి సారు నాకు కొంచెం సహాయం కావాలంటే ఖచ్చితంగా చేస్తాం సార్. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడు మేము ముందుంటామని చెప్పి ఈ కార్యక్రమంలో నా వంతు సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది. ఇదంతా మీరు అందరిచ్చే సహకారంతోనే జరిగిందని చెప్పి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పాండురంగ సార్ అంటే వారు ఈరోజు వనపర్తిలో ఉండడం మన అందరం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే నా జీవితంలో మొదటి సంగీతం ప్రోగ్రాంలు చూస్తున్నా. ఈరోజు ఇంత మంచిగా నేను ఎప్పుడు కూడా నా జీవితంలో చూడలేదు. నేను పుట్టినప్పటికెళ్ళి 42 సంవత్సరాలు గడిచిన ఈరోజు 4 గంటలు ఇక్కడ ఏకదాటిగా కూర్చున్నా. అంటే ఫోన్లు వస్తున్నాయి కానీ పని ఉంది, కానీ లేదు పోవద్దని గట్టిగా సంకల్పం పెట్టుకొని కూర్చున్నా. చాలా అద్భుతంగా అనిపించింది సార్. అసలు ఎంత మంచిగా చిన్న పిల్లలు ఇంత మంచిగా చేస్తుంటే మన ఇంట్లో చూస్తున్నాం ఈరోజు కార్యక్రమాలు. పిల్లలందరూ ఫోన్లు టీవీలో మునిగి తేలుతున్నారు. ఇంత మంచిగా పిల్లలను ఇంతమందిని ఒక దాటికి తీసుకురావడం అంటే చాలా గొప్ప విషయం సార్ అది. ఎందుకంటే మన ఇంట్లో ఒకరిద్దరిని మెయింటైన్ చేయడం చాలా ఇబ్బంది ఉంది ఈ కాలంలో.
సారు ఒక 30-40 మందిని నేర్పియడం, దాని తర్వాత ఒక ప్రోగ్రాం నిర్వహించడం అంటే కూడా చాలా కృషితో కూడుకున్న పని. ఇది అంత ఈజీగా కాదు. మీరు పడిన శ్రమకు నేను తలవంచి నమస్కరిస్తున్నాను. అలాగే ఇటువంటి కార్యక్రమాలు మన వనపర్తిలో ఇంకా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు చేసే ప్రతి కార్యక్రమానికి నా వంతు సహాయ సహకారాలు ప్రతిసారి అందిస్తానని చెప్పి మరొకసారి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. అలాగే నేను మీ చిన్నారులందరూ కూడా ఒక పెన్ను సార్, ఇది స్పెషల్ ఎరేజబుల్ పెన్, మీరు రాసినాక దీంతోనే మళ్ళీ తుడుపుకోవచ్చు. ఇది మన అందరికి కూడా ఇస్తున్నాం, మీ చిన్నారుల అందరికీ కూడా మా రామ్షా హోల్సేల్ మార్ట్ తరపున చిన్న చిరుకానక ఇది. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. మీరు మీరు నిజంగా మొట్టమొదటిసారిగా ఇంత చక్కటి సంగీతాన్ని విన్నారు అంటే మాకు చాలా ఆనందం అవుతుంది. తర్వాత ముగ్గురు అతిథులు మీరు మాట్లాడిన తర్వాత ముఖ్య అతిథి సందేశం తీసుకుందాం సార్. సభకు నమస్కారం. పెద్దలు చిన్నారి విద్యార్థులచే చక్కటి ఆటపాట నిర్వహించారు. మరి ఇంత పెద్ద వయసు వాళ్ళు 10 ఎత్తున టైము, మీరు మనవళ్ళు మనవరాలతో ఆడుకున్నట్లుగా బీపీ షుగర్ లేకుండా హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను. శంకర్ గౌడ్ సార్ హెడ్ మాస్టర్ గారు ఒక మాట చెప్తారు, ఎవరైతే పిల్లలతోనో బాగా ఆడుకొని పిల్లలతో గడుపుతారో విద్యార్థులు కానీ మనవడు మనవరాలు కానీ వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారని చెప్తారు మా శంకర్ గౌడ్ హెడ్ మాస్టర్ సార్. అందుకు మీరు కూడా ఎక్కువ కాలం జీవించాలని, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ చక్కటి ప్రోగ్రాం నిర్వహించిన మన పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ, ఈ ఎండాకాలం పక్షులు ఉంటాయి, పిట్టలు ఉంటాయి, కొన్ని నీళ్ళు పెడితే బాగుంటుందని మనవి చేస్తూ, పెద్ద పెద్ద డ్రైనేజీ అన్నీ మూసుకుపోయినాయి కాబట్టి నీళ్లు లేవు, అవి చాలా తనలాడుతుంటాయి. నేను కొన్ని తోనలు చూసినా, నేను ఒక చిన్న బుట్టి పెట్టిన నీళ్ళ కోసానికి, మీరు కూడా మిద్దెల మీద అక్కడెక్కడ చిన్నగా నీళ్ళు పెడతారని ఆశిస్తూ, మంచి ఆకుకూరగాయలు పండ్లు తినాలని, ధరణి గర్భమున్న చెట్లగా పుట్టి పచ్చని ఒడిలో పక్షుల పెంచెను, వానకు చలికి ఎండ తాకిడికి రక్షణనిచ్చును గొడుగువలే, భూసారాన్ని రక్షించి నేలకు వర్షం రప్పించే పచ్చని వన్నెలు తెచ్చును జగతికి, నరజాతి మనగడకు ఆధారము చెట్లు, నా తండ్రి వేల వేలగా నేల ఈనినట్టు, మనము భుజించు పండ్లు ఫలాలు పెద్దలు పడిన శ్రమ ఫలితాలు, ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటితే అవే రేపటి పసిడి పంటలో, ఎండిన బతుకులు పచ్చబడుటకై భావితరాల భౌతవ్యముకై చెట్లను పెంచుట మన కర్తవ్యం, నరజాతి మనగడకు ఆధారము చెట్లు, నా తండ్రి వేల వేలగా నేల ఈనినట్టు, మన నేల ఈనినట్టు, కలుషిత గాలిని శుభ్రం చేసి ప్రాణవాయువును మనకందించు, కమ్మని పూలు పండ్లు కాయలు కానుకగా మన ఆకలి తీర్చు, జీవకోటికి జీవం పోసి ప్రకృతి ధర్మము కాపాడేటి చెట్లు నరికిన బతుకు నరకమౌ, నరజాతి మనగడకు ఆధారము చెట్లు, నా తండ్రి వేల వేలగా నేల ఈనినట్టు. పెద్దలారా, మంచి ఆకుకూరగాయలు తినండి, ఆరోగ్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, పిల్లలతో ఆడుకోండి. ధన్యవాదాలు. జై భీమ్. థ్యాంక్ యూ సార్. రామకృష్ణ గారు వెళ్తామంటున్నారు సార్. ఒక్క నిమిషము వారికి చిరు సత్కారం చేద్దాం సార్. సార్ మరి రండి సార్. మారుతి షోరూమ్ పక్కన ఉంటుంది పెద్ద షాప్. మిత్రుడు అడ్వకేటు, వ్యాపారస్తుడు, రామ్షా అనే పెద్ద కాంప్లెక్స్ ఉంటుంది. అందరూ మనం సందర్శించాలని కోరుతున్నాం. భిన్నంగా ఆలోచించే పుస్తకాన్ని ప్రకృతి ఉమామహేష్ గారు రాశారు. అద్భుతమైనటువంటి విజ్ఞానము. ఏ సమస్యకైనా కూడా మన అనుమానాలన్నీ, ఆధ్యాత్మిక అనుమానాలను, జీవితంలో ఉన్న అనుమానాలను తీర్చేటటువంటి చక్కటి పుస్తకం. భిన్నంగా ఆలోచించండి పుస్తకాన్ని తప్పకుండా చదవండి సార్. ఇది ఎంతో జ్ఞానం లభిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన మిత్రులు మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు తమ ఆనందాన్ని, సంతోషాన్ని ఆపుకోలేక
త్వరగా వారిని పిలిచి మన సంగీత గురువు, వనపర్తికే సంగీత గురువు మన పాండురంగయ్య మాస్టర్ గారిని సత్కరిస్తూ ఉన్నారు. ఎంతో సంతోషం సార్ శ్రీనివాస్ గౌడ్ గారు, ధన్యవాదాలు. గత జన్మల్లో ఎంతో ధ్యాన సాధన చేసిన వాళ్ళకి చక్కటి గాత్రం ఇవ్వబడుతుంది. త్యాగరాజ స్వాముల వారు కానీ అన్నమాచార్యుల వారు కానీ ఎంతో ధ్యాన సాధన చేసి యోగులైన తర్వాతనే వాళ్ళకి చక్కటి గాత్రము, చక్కటి సాహిత్యం వచ్చింది. మొట్టమొదట ధ్యానం సర్వోత్తమమైనది, ధ్యానం తర్వాత సర్వోత్తమమైనది సంగీతం. కాబట్టి ధ్యానమే ముందు, సంగీతం తర్వాత. నాకు ఇంత చక్కటి సంగీతము, చక్కటి గాత్రము వచ్చిందంటే కేవలం ధ్యాన శక్తి ద్వారా మాత్రమే అని గ్రహించాలని మిమ్మల్ని కోరుతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, అందరూ అంగీకరించినట్టుగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే సత్యం, ఇది సత్యం. 60 సంవత్సరాలు వచ్చినా నా గాత్రం మారలేదు, నా ఆహార్యం మారలేదు, నా పలుకు మారలేదు, నా శృతి మారలేదు, నా స్వరం మారలేదు. దీనికి కారణము ధ్యానము, ధ్యానశక్తి, ఆత్మశక్తి. నేను శరీరం కాదు, ఆత్మ అని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఈ పాండురంగయ్య అంటే ఒక శరీరం కాదు, శరీరం ఉంది అంతే. ఆ స్థితిలో నేను ఉన్నాను. ధ్యానం ద్వారానే మనమందరం ఆ యొక్క స్థితిని పొందగలము. మూలము లేని ఈ గుర్తెరిగే ఈ శరీరం ఏమీ లేదు అని మనకు శ్రీ లక్ష్మీ నరసింహ యోగానందుల వారు చెప్పారు. మా అమ్మగారు నాకు చిన్నప్పుడే ఆ సత్యాన్ని చెప్పారు. మూలము లేని గుర్తెరిగే ఈ శరీరం ఏమీ లేదు. ఇంకా ఎన్నో సత్యాలు ఉన్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహ యోగానందుల వారు చెప్పిన సత్యాలు అన్నీ ఉన్నాయి. అందులో ఒకటిది, మూలము లేని గుర్తెరిగే ఈ శరీరము ఏమీ లేదు. థ్యాంక్ యూ సార్. నరసింహ యాదవ్ గారు. మనందరి పరమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. మన సంగీత లక్ష్మీ నరసింహస్వామి ధ్యాన సంబరాలకు పాండురంగయ్య సారుకు ప్రత్యేక కృతజ్ఞతలు. పాండురంగయ్య సారు మన పాలమూరు నుంచి ధ్యానానికి, సంగీతానికి మనకు ఎంతో విద్య నేర్పిస్తున్నాడు. వాళ్ళ దగ్గర మేము కూడా కొన్ని నెలల పాటు సంగీత అభ్యాసం చేశాము. మాకు ఇంకా ప్రాథమిక దశల ఓనమాల కాడికే నేర్చుకోలేదు, వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సి వస్తుంది. ఏ ఒక్క అక్షరదోషం కానీ సంగీతంలో ఏ అభ్యాసంలో చేసినా సార్తోన ఒక గీతం ఒత్తు కానీ ఏ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా సార్తోన చాలా సాహిత్యం ఉంది. మేము ఎన్నో ఏళ్ల పాటు వాళ్ళ ఏంట సంగీత శిక్షణకు పోయినాం. అటువంటి గొప్ప మాస్టర్ మనకు వచ్చి ఇంకోటి ఈ పిల్లలకు చిన్న పిల్లలకు ఎంతో గొప్పగా ఎంతో సహనంతో నేర్పించేది. మన ఇంట్లో ఉన్న ఎంతటి పిల్లలకైనా కొద్దిసేపు ఓడదార్చలేము, కానీ వాళ్ళకు గానము, సంగీతము, ధ్యానము అన్నీ కూడగట్టి నేర్పిస్తున్నటువంటి గొప్ప ఋషితత్వము. అటువంటి మిత్రుడు ఉన్నందుకు, మనకి ఇక్కడ ఉన్నందుకు చాలా గొప్ప అదృష్టం. అదేవిధంగా ఈ ధ్యానానికి ధ్యాన పాటలు, శాకాహార పాటలు రాస్తున్నటువంటి శ్రీనివాసులు మిత్రులు ఎవరో అనుకుంటే వాళ్ళు పక్కన మా పక్క బిసడిపల్లె కానీ సొంత మా ఊరై ఉన్నారు. వాళ్ళు మాది పులిగడిదెల్ల, తర్వాత గుర్తించినాము. వాళ్ళ పొలాలు, ఇండ్లు మాతో ఉన్నవి. గొప్ప ఆయన రచయిత కావడం, రహస్యంగా ఉండడం ఉన్నది. పాండురంగయ్య వాళ్ళ బ్రదరు, కజిన్ బ్రదరు మన ధ్యానానికి రావడం, వాళ్ళ పాటలు అద్భుతంగా రాయడం, వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా వెంకటసామి అన్న, మేము 11 సంవత్సరాల ధ్యాన కమిటీకి నేను ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్గా, అన్న ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అన్న నేను ఇద్దరం శ్రీరంగాపురం వాళ్ళ ఊర్లో ఒకటే స్కూల్లో చదువుకున్నాం. గొప్ప సాహసవంతుడు, గొప్ప పట్టుదల ఉంది. కొంచెం మరుగున ఉండడు, అన్నాని అట్లా మరుగున ఉండొద్దు, రావు గోపాలరావు రా, కానీ గంభీరం వాయిసు, నీ పేసు బేటికి రాని, నీవి లేక మళ్ళా ధ్యానం కొంచెం సప్పబడిపోతుంది. అదేవిధంగా రామకృష్ణ టీచరు బ్రదరు అల్లంపూరు, గద్వాల, వనపర్తి ఏరియాలో ఒక ధ్యాన కుటుంబం మేము, ఫ్యామిలీ. ఎంత కసి అంటే ఎంతైనా సాహసం చేస్తాడు. ఏం చేయాలనుకుంటే అది చేయగలిగే గొప్ప ధ్యాన హీరో ఆయన. అటువంటి సోదరుడు ఉండడం మన ధ్యాన ప్రపంచానికి ఎంతో అదృష్టం. అదేవిధంగా మిత్రులు రాధాకృష్ణారెడ్డి గారు ఏకదాటిగా ఏకబిగిన ధ్యాన క్లాసులు చేస్తున్నారు. అయిపోయింది మిత్రులు. సాహితీ మిత్రుడు శంకర్ గౌడ్ గారు మీ సాహిత్యాన్ని ధ్యాన సాహిత్యంలో కలిపి ఇంకా కొంచెం మీ జ్ఞానాన్ని అందరికీ మాతో పాటు ఇవ్వాలని, మీ గొప్ప మేధాశక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాం. శ్రీనివాస గౌడు మనకు మార్కెట్ చైర్మన్, సాత్విక నాయకులు వాళ్ళు.
ఈ మనకు ధ్యానము పాండురంగయ్య సార్ గారికి ఒక గొప్ప మీటింగ్ హాల్ ఏర్పాటు చేస్తా అనేది గొప్ప సాహసమైన మాట అంటది. అటువంటి మనకు వీరబ్రహ్మం అంటారు, పాలకులు గురువులు శిష్యులు కావాలి ఫస్ట్ ధ్యానానికి అంటారు. పరిపాలకులు వాసుంటలు ముందుకు వస్తే ఇటువంటి సాహస కార్యక్రమాలు ఎన్నో చేస్తారు. అటువంటి సాహసం కావాలి. చంద్రశేఖర్లు మిత్రులు, తర్వాత బౌదారెడ్డి పిఆర్టీలో బాగా ఎంతో ఉధృతంగా ఉంటారు. సార్ మీ పిఆర్టీ సంఘానికి కూడా అందరికీ ధ్యానం అందించాలని కోరుకుంటూ, మీరందరూ వచ్చినటువంటి మీకు, పాండురంగయ్య మిత్రులు, పాండురంగయ్య ఫ్యామిలీకి, ఇక్కడ వచ్చినటువంటి తల్లిదండ్రులకు, ఎంతో శాంతంగా ఉన్నటువంటి ఈ హాలుకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు ముఖ్య అతిథి సందేశం తీసుకునే ముందు ఇంకా ఇద్దరు ఉన్నారు సార్. వనపర్తి పట్టణ పిఎస్ఎస్ఎం అధ్యక్షులు ఓమేష్ గౌడ్ గారు ఉన్నారు మాట్లాడడానికి. వారు ఎందుకో స్టేజ్ దిగి వెళ్ళారు, వారి సందేశం ఇవ్వకుండా రండి సార్. మీ సందేశం ఇవ్వలేదు. ఇంతలోపు మా తమ్ముడు పత్రిగారి చేత ఎంతో అభిమానించబడినటువంటి పిరమిడ్ ధ్యాన గీతాల రచయిత, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి వెన్నెముక అని పత్రిగారి చేత అనిపించుకున్నటువంటి పిరమిడ్ ధ్యాన గీతాల రచయిత శటగోపం శ్రీనివాస్ గారు. ఈలోపు ఉమేష్ గౌడ్ గారిని రావాల్సిందిగా కోరుచున్నాను సార్. సమాజంలో ఇంత మార్పుకు కారణమైనటువంటి పత్రిజీ గారికి సహస్ర కోటి వందనాలు. అలాగే ఈ వనపర్తి పట్టణంలో ధ్యానంతో పాటుగా సంగీత సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి పాండురంగయ్య గారికి కూడా, వారికి కూడా అనేక వందనాలు. రాను ముందు ఈ వనపర్తి జిల్లా అహింస, ధ్యాన, పిరమిడు, సంగీత జిల్లాగా వర్ధిల్లుతుందని నేను కోరుకుంటున్నాను. నాకు మాటల కంటే కూడా పాటల ద్వారా నేను పరిచయం అందరికీ. ఓంకారమే ప్రణవము, ప్రణవనాదమే ఓంకారము, పరిపూర్ణమైన ఓంకార రూపములోని పిరమిడులు ఎంతో అపూర్వము. ఓంకారమే ప్రణవము. దయచేసి ఎవ్వరూ వెళ్ళవద్దు సార్, ప్లీజ్. ఇల్లు ఎప్పుడు ఉంటుంది. నేను మొన్నసారి కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, చచ్చిపోతాము అందరం చనిపోతాం. ఎందుకు చెప్తున్నా చెప్పండి. చచ్చిపోయే ముందు తెలుసుకోండి, మనం ఎవరం, ఎక్కడి నుంచి వచ్చాం, ఎందుకు పుట్టాం, చావంటే ఏమిటి, జననం అంటే ఏమిటి, మరణం అంటే ఏమిటి, ఈ జీవితం అంటే ఏమిటి, ఎలా జీవించాలి, ధ్యానం అంటే ఏమిటి, మతం అంటే ఏమిటి, దేవుడు అంటే ఎవరు, ఏం తెలియదు. ఇవన్నీ తెలియదు ప్రజలకి, తెలుసుకోవాలి. దానికి ధ్యానమే. సంగీత ధ్యానాలయం అంటే సంగీతాన్ని ఆసరాగా నాకున్నటువంటి కళ కాబట్టి దాన్ని పోకుండా ధ్యానానికి జోడించాను పత్రిగారి యొక్క సూచనల మేరకు. కాబట్టి దయచేసి భోజనాలు ఏర్పాటు చేశాం కాబట్టి ఇంటికి వెళ్ళి పడుకుంటారు అంతే కదా. రేపు అమావాస్య ముందు రోజు చాలా శక్తివంతమైనది, చక్కటి ధ్యాన సందేశం వినాలి. అరుదైనటువంటి సందేశాన్ని మనకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ 10,000 పుస్తకాలు చదివినటువంటి మహానుభావుడు. మరి అంతేకాకుండా మన మహబూబ్ నగర్ జిల్లాకు మొట్టమొదటిగా ధ్యాన పరిచయం చేసిన అటువంటి ధ్యాన మాస్టరు, సీనియర్ పిరమిడ్ మాస్టరు, నాకు ముఖ్యంగా గురువు. నేను చెప్తున్నాను, ఏ అనుమానం వచ్చినా నేను వారికి ఫోన్ చేసి, అమెరికాలో ఉన్నా కూడా నేను తీర్చుకుంటాను సార్. దయచేసి ఎవరు వెళ్ళకండి సార్. సమయం ఏమీ లేదు, సమయానికి కొలత లేదు, రాత్రి లేదు, పగలు లేదు, 24 hours ఒకటే. మనం అనుకుంటున్నాం సమయం పోయింది, అయిపోయింది, వెళ్దాం. ఎక్కడికి వెళ్తావు? మళ్ళీ చెప్తున్నాను, అందరం చనిపోతాము. చనిపోకముందే ఏం తెలుసుకోవాలి? మనం ఆత్మ అని తెలుసుకోవాలంటే వినండి. వనపర్తి పట్టణంలో ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారాలు జరుగుతున్నాయి. జ్ఞానేశ్వర మేడము, మహేశ్వర మేడము, రాధ మేడము, మరి మూల చైతన్య పిరమిడ్ రాధాకృష్ణ దంపతులు, వరలక్ష్మి మేడం దంపతులు, తర్వాత జైపాల్ రెడ్డి రాలేదు మిత్రులు, ఓమేష్ మహావతార బాబా సెంటరు, ఎంత అద్భుతంగా జరుగుతున్నాయి సార్. సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి మరి నిర్వాహకులు భాగ్యలక్ష్మి మేడం, సునీత మేడం, అదేవిధంగా శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీలో అమృతవర్షిణి పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రతిరోజు చూస్తున్నాను నేను. దేవాలయాలు, చౌడేశ్వరి దేవాలయంలో ఎంత అద్భుతంగా స్త్రీలు చేస్తున్నారు. ఇవన్నీ చూడండి, తెలుసుకోండి సార్. ఏర్పాటు చేసుకుందాం. సంగీతం ప్రదర్శన మాత్రం కాదు ఇది,
కేవలం ధ్యానం కొరకు సంగీతాన్ని ఆసరాగా చేసుకున్నాం అంతే. మన ముఖ్య ఉద్దేశము ధ్యానమే. ధ్యానానికి తోడు సంగీతం. మళ్ళీ చెప్తున్నాను, ధ్యానం లేకపోతే సంగీతం లేదు. ఓషో రజనీష్ ఏం చెప్పారంటే, ధ్యానము లేని సంగీతము చప్పుడు, ధ్యానము లేని సంగీతము చప్పుడు, సంగీతము లేని ధ్యానము నిర్జీవంగా ఉంటుంది. ఇది కూడా చెప్పారు వారు కదా సార్. సార్కు తెలిసి ఈ విషయాలని ఓషో రజనీష్ పుస్తకాలు 600 చదివారు సారు. నేను ఒక 70 చదివాను సార్. నాకు ఇంగ్లీష్ అంతగా రాదు. అసలు సార్ సందేశం ఇలానని తీసుకొచ్చాను కానీ సార్ ఉంటారు సార్, అందరు ఉంటారు. ఓకే సార్, మీరేం చెప్తుంది మాకు అమృత సార్ అట్లే అంటారు. సార్ ద్వారా నేను ఎన్ని నేర్చుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ధ్యానము లేని సంగీతము, చెప్పండి, ధ్యానము లేని సంగీతము చప్పుడు. మళ్ళీ చెప్తున్నాను, నా గాత్రం ఇంత మధురంగా ఉందంటే దానికి ధ్యానమే కారణము. నేను ఎంత గట్టిగా మాట్లాడినా మాధుర్యంగానే ఉంటుంది, దానికి ధ్యానమే కారణము. అదేవిధంగా సంగీతము లేని ధ్యానము నిర్జీవంగా ఉంటుంది. కాబట్టి సంగీతము కావాలి, ధ్యానము కావాలి. ఫస్ట్ ధ్యానం చేయాలి, ధ్యానం చేస్తే సంగీతం వస్తుంది. అందరు అయిపోయింది కదా సార్. ఉమేష్ గౌడ్ గారు చివరి రండి రండి. లేదు తమ్ముడు మరి ఎన్నో గీతాలు రాశారు. స్వతహాగా కృషితోను ధ్యాన సాధన చేసి పరిశుద్ధ మగుట నేర్వాలి. స్వతహాగా కృషితోను ధ్యాన సాధన చేసి పరిశుద్ధ మగుట నేర్వాలి. ఎవరి దీపము వారే వెలిగించుకోవాలి, ఎవరి దీపము వారే వెలిగించుకోవాలి. జగతికే వెలుగునివ్వాలి. ఓంకారమే ప్రణవము, ప్రణవనాదమే ఓంకారము. పరిపూర్ణమైన ఓంకార రూపములోని పిరమిడులు ఎంతో అపూర్వము. ఓంకారమే ప్రణవము. రాజు పేద భేదమిందులో కనరావు, తారతమ్యాలంటూ లేవు. రాజు పేద భేదమిందులో కనరావు, తారతమ్యాలంటూ లేవు. కులమతాలన్న ఏ తేడాలు తెరకావు, కులమతాలన్న ఏ తేడాలు తెరకావు. అందరికి శ్వాస ఒకటేనుగా. ఓంకారమే ప్రణవము, ప్రణవనాదమే ఓంకారము. పరిపూర్ణమైన ఓంకార రూపములోని పిరమిడులు ఎంతో అపూర్వము. ఓంకారమే ప్రణవము. ధన్యవాదాలు.